నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే జాంగ్రీ అనమాట. మనం స్వీట్ షాప్లో ఎలా అయితే టేస్టీగా ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా వస్తుందో అదే విధంగా మనం ఇంట్లో కూడా జాంగ్రీని మనం అంతే టేస్టీగా అంతే సాఫ్ట్గా అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆ జాంగ్రీ ఎలా తయారు చేసుకోవాలి, అదే విధంగా ఈజీగా జాంగ్రీని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. స్వీట్ షాప్లో ఎలా అయితే మనం తయారు చేసుకుంటామో అంత టేస్టీగా జ్యూసీగా వచ్చే జాంగ్రీని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకుందాం అనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో మినపప్పు, ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను. మినపప్పు అలాగే అదే కప్పుతో పావు కప్పు బియ్యం తీసుకున్నాను. వేసేసుకొని రెండు ఒక 5-6 గంటలు బాగా నానబెట్టేసుకోవాలన్నమాట. ముందుగానే నానబెట్టేసుకున్నాను ఒక 5-6 గంటలు. నానబెట్టేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలన్నమాట. ఏంటంటే మామూలుగా బియ్యం ఎందుకు వేసానంటే బియ్యం పిండి అనేది తర్వాత మిక్స్ చేసుకుంటారు. అలా కాకుండా నేనేంటంటే ముందుగానే బియ్యం అనేది వేసేసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. వాటర్ అనేది కొంచెం కొంచెం చూసుకుంటూ వాటర్ అనేది మిక్స్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి పప్పు అనేది. అలాగా మెత్తగా పేస్ట్ లాగా మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గానే మనము జాంగ్రీలకి ఒత్తుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా మనకి పిండి అనేది బాగా సాఫ్ట్గా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాక ఇప్పుడైతే నేను సపరేట్ చేసుకుంటున్నాను అనమాట గిన్నెలోకి. ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాను. ముందుగా కొంచెం కొంచెంగా ఫుడ్ కలర్ అనేది వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి కలర్ అనేది మొత్తం కలిసిపోయి కలర్ఫుల్గా మనకి జాంగ్రీలు అనేవి కలర్ఫుల్గా వస్తాయి. మన ఇష్టం అనమాట. కలర్ వేసుకొని చేసుకోవచ్చు. లేదు ఇష్టం లేని వాళ్ళు కలర్ లేకుండానే ఫుడ్ కలర్ లేకుండానే చేసుకోవచ్చు అనమాట. కాకపోతే కొంచెం బాగా రెడ్గా అంటే ఆరెంజ్ కలర్లో వస్తాయి కాబట్టి మనకి చాలా టేస్టీగా టెంప్టింగ్గా ఉంటాయి కాబట్టి మనం ఇలాగా ఫుడ్ కలర్ వేసుకొని చేసుకుంటున్నాం అనమాట. నేనైతే ఫుడ్ కలర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఒక పాలిథిన్ కవర్ తీసుకున్నాను. మామూలుగా అయితే ఒక క్లాత్ అనేది తీసుకొని దాంట్లో చేస్తారనమాట. నేను ఏంటంటే పాలిథిన్ కవర్ తీసుకొని ఆ కవర్లో ఇలాగా పిండంతా వేసేసుకొని ఒక ప్లేట్ మీద ట్రై చేస్తున్నాను. షేప్స్ అనేవి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఒకసారి ఇలాగా ప్లేట్ మీద ట్రై చేస్తున్నాను అనమాట. తర్వాత ఆయిల్లో జాంగ్రీలు అనేవి డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం మినపప్పు తీసుకున్న అదే కప్పుతో 2 కప్స్ షుగర్ అనేది వేసుకుంటున్నాను. అదే కప్తో అలాగే వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం వాటర్ అనేది పావు కప్పు వాటర్ అనేది వేసుకుంటున్నాను అనమాట. వేసేసుకొని ఇప్పుడు షుగర్ సిరప్ అనేది రెడీ చేసేసుకుందాము.
సిరప్ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి చెక్ చేసుకొని మనం ఎంతవరకు పాకం అనేది బాగా వచ్చిందా లేదా అని ఒకసారి చూసుకొని మనము ఇప్పుడు జాంగ్రీలని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనము ఒక సైడు జాంగ్రీలని వేసేసుకుందాము ఆయిల్లో. మరి ఆయిల్ అయితే మరీ హీట్ అవ్వకూడదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మరీ హీట్ ఎక్కితే మనకి జాంగ్రీలు అనేవి షేప్లు అనేది రాదనమాట. ఒకసారి మనం ట్రై వేస్తూ ఉంటే మనకే అర్థమైపోతుంది. నేనైతే ఇలాగా కొంచెం ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని షేప్స్ అయితే కొంచెం సరిగా రాలేదు, కొన్ని బాగా వచ్చాయన్నమాట. చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే జాంగ్రీలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు షుగర్ సిరప్లో 2-3 మినిట్స్ అలాగే షుగర్ సిరప్లో అలాగే డిప్ చేసేసి ఉంచేసినట్లయితే మనకి జాంగ్రీలు అనేవి రెడీ అయిపోతాయి. ఇలాగే 1 by 1 షుగర్ సిరప్లో వేసేసుకొని మనము సపరేట్ చేసేసుకోవచ్చు అనమాట. స్వీట్ షాప్లో లాగా జాంగ్రీలని ఎంతో టేస్టీగా, సాఫ్ట్గా, జ్యూసీగా ఉండే జాంగ్రీలు మనం ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకున్నాం చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేసేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరిపోతుంది నోటిఫికేషన్ రూపంలో. అలాగే ఇంకా మంచి వీడియోస్తో, మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.